సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా. నేను క్రీస్తు యేసులో దాచబడ్డాను. యేసు రక్తం ఇక్కడ వ్యర్థం కాకూడదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. కీర్తనాకారుడు రాసిన 140వ కీర్తనలోని 6వ వాక్యం చదువుదాం. అయినను నేను యెహోవాతో ఎలాగున మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ఇక్కడ కీర్తనాకారుడు చాలా స్పష్టంగా కొన్ని మాటలు చెబుతున్నాడు. అయినను అనే పదం వాడి తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నా విజ్ఞాపనలన్నీ నీకే తెలియచేస్తాను అంటున్నాడు. ఈ వచనం విన్న తర్వాత 3 విషయాలు మన గమనానికి వస్తున్నాయి. ఒక విషయం అయినను అంటే అతగాడికి ఏదో జరిగిపోయింది. రెండో విషయం ఏమిటో తెలుసా? నీవే నా దేవుడవు. మూడోది ఏమిటో తెలుసా? ఇలాంటి విన్నపాలు విన్నవించినప్పుడు జవాబు ఇవ్వడానికి నీవే సరిపోయిన వాడవు. సరే, ఈ మాటలు బాగున్నాయి కదా. అయినను నీకే చెబుతాను, అయినను నీకే ప్రార్థన చేస్తాను, అయినను నా విజ్ఞాపన నీతోనే పంచుకుంటాను అని అంటున్నాడు కదా. ఇతగాడికి ఏం జరిగింది? దుష్టులు ఉన్నారట. దుష్ట కార్యాలు ఎక్కువైపోయి భక్తి కలిగిన ఇతగాడికి సమస్యలు వస్తూ ఉన్నాయి. రెండవది ఏమిటో తెలుసా? తాను భక్తి చేస్తుంటే తన భక్తి జీవితంలో సాఫీగా నడవకుండా ఉండేటట్టుగా బలత్కారాల గుంపు బయలుదేరింది. ప్రార్థన చేద్దామంటే వాళ్ళు చేయనివ్వడల. వాళ్ళు బలత్కారంగా ప్రార్థనా జీవితాన్ని చల్లారుస్తున్నారు. అతగాడికి మేలు చేద్దామంటే ఈ బలత్కారుడు మేలు చేయనివ్వట్ల. దేవుని సాన్నిధ్యంలో కాసేపు ఉందాము అనుకుంటే ఆత్మీయ ఎదుగుదల లేకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత ఏముందో తెలుసా? నా చుట్టూ ఉన్నవారు ఎవరో తెలుసా? చెడు ఆలోచనలు కలిగిన వారు. కొన్నిసార్లు దరిద్రాన్ని తట్టుకుంటాం, కొన్నిసార్లు రోగాలను తట్టుకుంటాం, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని మెరకలను తట్టుకుంటాం. కానీ చెడు ఆలోచనలు కలిగి మన వెంట తిరుగుతుంటే వాళ్ళు చేసే పన్నాగాలను తట్టుకోలేము. మనతో ఉన్నవాళ్లే గర్వంగా మాట్లాడుతూ మన ప్రాణాత్మ దేహాన్ని కించపరిస్తే మనం తట్టుకోలేకపోతాం. దుష్టాలోచనలు చేస్తూ ఉంటే కడుపు మాడి ఆకలితో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. కానీ దుష్టుడు చేసే కార్యాలు ఏ వ్యక్తి సహించలేడు. ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చాక ఇతగాడు నెమ్మదిగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవునికి దండం పెట్టి ఓ చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అయినను అంటే దుష్టులు ఎక్కువైనను, దుష్టాలోచన కలిగిన వాడు నన్ను చెడుపుతున్నాను, గర్వంగా మాట్లాడే వారి నోరు తెరవబడినను,
ఓ రకంగా చెప్పాలంటే ఇవన్నీ నాకు ఎదురవుతున్నాయి కనుక ఇప్పుడు నేనేం చేయాలి? అది చుట్టూ బీక్కోట్ల నా దేవుని దగ్గరికి వెళ్ళి నా దేవునికి చెప్పుకుంటున్నాను అని ఆ దేవుని మీద తనకున్న నమ్మకం, దేవుని మీద తనకున్న నిరీక్షణ జ్ఞాపకం చేసుకుని మొర పెడుతున్నాడు. అయినను కొన్నిసార్లు మనం ఈ విషయం దగ్గర ఆగాలి. కొన్ని విషయాలు దేవుడితో చెప్పుకుంటాం, అన్నీ చెప్పుకోలేము. కానీ ఇతనికి దేవునికి ఉన్న బంధంలో చిన్నది చెబుతాడు, పెద్దది చెబుతాడు. అందుకని ఏం జరిగినా అయినను నా ప్రార్థన ఆలకించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకే నేను వెళ్ళి చెప్పుకుంటాను. ఈ శుభవేళ మీ అందరికీ నా యేసుని బట్టి చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? ఎవరు నీ మాట విన్నా వినకపోయినా, ఎవరు నిన్ను గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, పరిస్థితులు దిగజారినా చీకటి గమ్మినా, బ్రతుకు బరువైన జీవితమంతా కష్టమైన నువ్వేమీ కంగారు పడక్కరలా. ఈ కీర్తనాకారుడు చెప్పినట్లుగా అయినను నేను నా దేవునికే చెప్పుకుంటాను. మరింకో మాట చిత్రం ఏంటి తెలుసా? నీవే నా దేవుడవు. తాను ఆ దేవునితో చెప్పుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆ మాట ఎంత ధైర్యంతో కూడింది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరు. దేవునికి ఎంత ఆనందమో తెలుసా? కొందరు గుర్రాలను నమ్ముకున్నారు, కొందరు రథాలను నమ్ముకున్నారు, కొంతమంది సిరిని నమ్ముకున్నారు, వెంటబడే జనాన్ని నమ్ముకున్నారు. ఇతగాడంటాడు, నేను కేవలం ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు గనుక నీకు చెప్పుకోకుండా ఎవరికి చెప్పుకుంటాను. యోహాను పత్రిక 6 అధ్యాయం చూడండి. మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి ఆయన మనకు కలుగు చేయునని ఎరుగుదము. పైవాక్యంలో ఏముంది? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనకు దయచేయును, మనం మనవి ఆలకించును. ఈ శుభవేళ సమస్యలు లేని ఇల్లు కానీ, సమస్యలు లేని వ్యక్తి కానీ ఎక్కడా ఉండడు. అయినా నా యేసుని బట్టి చెప్పగలిగిన మాట, మనకు ఒక ధైర్యం ఉంది, సంఘానికి ధైర్యం ఉంది, వింటున్న నీకు ధైర్యం ఉంది, బోధిస్తున్న నాకు ధైర్యం ఉంది, క్రీస్తుని ఎరిగిన మనందరికీ ధైర్యం ఉంది. కారణం ఏమిటో తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరును లేరు. మరో విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? నీవే నా దేవుడవు. నిజంగా ఆ మాట ఎంత విలువైన మాట అండి. ఆయనే మనకి ఎలా దేవుడు? ఇక్కడ నీవే నా దేవుడు అనే మాట ఈ కీర్తనాకారుడు చెప్పినట్టుగా మనం చెప్పగలమా? ఆయన అబ్రాహాముకు దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు, ఆయనే యాకోబునకు దేవుడు, ఆయనే నీకు నాకు దేవుడు అవ్వాలి. ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇదిగో యాకోబు నీకు దేవుడని అన్నాడు కదా. మరి అదే మాట మనతో ఆయన చెప్పాలిగా. మరి వాళ్ళతో చెప్పిన వాడు మనతో చెప్పాలి అనుకుంటే, అబ్రహాము ఇస్సాకు యాకోబులకున్న ఆ లక్షణాలే మన జీవితంలో కూడా ఉండి తీరాలి. అబ్రహాము ఎవరు అని మనం అడిగితే, అతడు దేవుడు విడిచిపెట్టు అన్నాడు అంతే. ఊరైనా, బంధువులైనా, స్నేహితులైనా, అది ఏదైనా సరే వదిలేమన్నాడు, వదిలేసి బయలుదేరి వచ్చాడు. అందుకేనంటాడు, ఈయనకు దేవుడు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపట్టడం లేదని. మరి అలాంటప్పుడు నీవు కూడా నీవే నా దేవుడు అని చెప్పే స్థాయికి ఎదగాలిగా. అలా ఎదగాలి అనుకుంటే అబ్రహాములాగా దేవుడు ఏది విడిచిపెట్టమంటే అది నువ్వు విడిచిపెట్టగలగాలి. నీ పాత జీవితం విడిచిపెట్టు అన్నాడా? చెడు సహవాసం విడిచిపెట్టు అన్నాడా? ఇది నీకు తగదు, ఈ భోజనం చేయబాకు అన్నాడా? ఆ మార్గాన వెళ్ళబాకు అని దేవుడు చెప్పాడా? అవన్నీ నువ్వు విడిచిపెట్టగలగాలి. అబ్రహాముని గురించి చదివినప్పుడల్లా ఏమీ అడగక, ఎక్కడికి వెళ్ళాలో వివరాలు సేకరించక, కేవలం అన్నమాట ఏమిటో తెలుసా? ఆయన రమ్మన్నాడు వచ్చాను, వదలమన్నాడు వదిలాను, విడిచిపెట్టమన్నాడు విడిచిపెట్టాను. అట్లాంటి వారికి ఆయన దేవుడు అవుతాడు. మరి ఈ రోజున ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు
అయినను నీవు నాకున్నావు, నీవే నా దేవుడు అని చెప్పగలిగేట్టుగా అబ్రహాములాగా మన జీవితంలో దేవుడు కాదన్న వాటిని విడిచిపెట్టే అనుభవంలో ఉన్నామా? మరి ఇస్సాకు సంగతి ఏమిటి? ఇస్సాకు చరిత్రలో ఒక్క మాట చెప్పాలంటే విధేయత. ఈ రోజున మనం ఎన్ని సంవత్సరాలు గుడికి వచ్చాం, ఎంత వాక్యం విన్నాం, ఎన్ని విన్నపాలు రాసాం, ఎన్ని గంటలు ప్రార్థన చేసామనే దానికంటే దేవుడట మనల్ని కాటా వేసినప్పుడు మనలో ఆయనకి ఇష్టం పుట్టించేంతగా మన జీవితంలో విధేయత ఆయనకు కనబడాలి. మనకు తెలుగు సామెత ఒకటి ఉంది, నేతి బీరకాయ నేతి బీరకాయ అని. కానీ నెయ్యి ఎంత ఉంటుందో మనకు తెలుసు. మరి ఈ రోజున నేను విశ్వాసిని అనుకున్నాక నీలో విధేయత లేకపోతే, నేను ఇస్సాకు దేవుడను అన్నాడే, నీకును దేవుడని అనాలిగా. అలా అనగలగాలి అనుకుంటే నీవు ఆయన సన్నిధిలో ఇస్సాకులాగా విధేయత జీవితాన్ని పాటించాలిగా. యేసు విధేయత కలిగిన వాడై దాసుని స్వరూపం ధరించాడు. నిజంగా ఆ విధేయత మనకు ఆశీర్వాదకరం. ఆయన మనకు దేవుడు అవ్వాలి అనుకున్నా, మనం ఆయన బిడ్డలు అవ్వాలి అనుకున్నా విధేయత మన కొలమానం. ఆ విధేయత పాపాన్ని మాని బాప్త్యసం పొందడానికి నీళ్ళలో దిగినప్పుడు విధేయత ప్రత్యక్షం అవుతుంది. ఆ విధేయత సమస్తాన్ని విడిచిపెట్టి సిలువను మోయి అని చెప్పినప్పుడు కాడి మోసిన పౌలులాగా అడుగులు వేయగలిగితే మనలో కూడా విధేయత ఉంటుంది. ఆయన చెబుతున్నాడు, ఈ ఇస్సాకునకు నేను దేవుడను. కీర్తనాకారుడు అంటాడు, నీవే నా దేవుడు. మరి అబ్రహాంలాగా విడిచిపెట్టావా? ఇస్సాకులాగా లోబడ్డావా? యాకోబు దేవుడు. యాకోబు దేవునిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఆ రాత్రి ఇద్దరు పోరాడుతున్నారు. పోరాటంలో ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడుగా, గుండె పగిలేటట్టుగా పరివర్తన చెందాడు, పశ్చాత్తాపడ్డాడు, వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. ఆ రాత్రి తన జీవితాన్ని పరిశుద్ధపరుచుకున్నాడు. ఈ శుభవేళ నేను మీతో చెప్పగలిగిన మాట, పరిశుద్ధత లేకుండా దేవుడు నీకు దేవుడు కాడు. పరిశుద్ధత లేకుండా నీవు ఆయన బిడ్డ కాలేవు. అందుకని ఇతనికి ధైర్యం ఎక్కడొచ్చిందంటే, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, అది నీకు తెలుసు, నీవే నా దేవుడవు. నేను నీకు విధేయత చూపుతున్నాను, అది నీకు తెలుసు, విధేయులకు దేవుడవు గనక నీవు నాకును దేవుడవే. విడిచిపెట్టిన వారికి దేవుడవు. సమస్తమైన అపవిత్రత, లోకం, పాపం విడిచిపెట్టాను, నీవే నా దేవుడు. ఈ మాటలు వింటున్న తర్వాత అయినా నీవు నాకు దేవుడవని చెప్పగలిగేటట్టుగా విధేయత, విడిచిపెట్టుట, పరివర్తన, పశ్చాత్తాపం, పరిశుద్ధత, ఈ మూడు అనుభవాలు నీ జీవితంలో ఉంటే నువ్వు ఏది మొర్ర పెట్టినా నా దేవుడు తప్పక ఆలకించి అంగీకరించునుగాక. నిజంగా ముళ్ళ కంచెలాంటి శత్రువులు ముగినప్పుడు, కందిరేగలలేక సమస్యలు ఆవరించినప్పుడు ఏనాడు దావీదు సిగ్గుపడల, ఏనాడు భక్తుడు కంగారు పడల. కల్లోనైనా ఎల్లోనైనా ఒకే మాట చెప్పేవాడు, ఏమని? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని. ఆయన అనగలిగిన మాట ఏమిటంటే, నీవే నా దేవుడవు గనక నాకు మరో ఆధారం లేదుగా. మా ఆశ్రయదుర్గమా, నా బలమైన కోట, నా బలమైన కొండ, నీవు తప్ప నాకెవరున్నారు? నిజంగా నిరీక్షణ, ఆ నిబ్బరం, ఆ నడిపింపు, అది మన జీవితంలో ఎంత ఆశీర్వాదకరమో ఆలోచించండి. ఈ రోజున దావీదు చెప్పినట్లుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా ఆయన ఉన్నట్టుగా నీకుని దేవుడై ఉంటే బలత్కారులు వచ్చినా, దుష్టులు వచ్చినా, దుష్ట ఆలోచనలతో నిన్ను బంధించినా, జారిపడే పరిస్థితి వచ్చినా, ఎటు చూసినా చీకటి గమ్మినా నువ్వేమీ కలవరపడక నా దేవుని బట్టి ధైర్యంగా నిలబడతావు. ఆయన నీకు దేవుడై ఉండి నీవు చెప్పుకున్నవన్నిటికీ ఆయన ఆలకించి జవాబు దయచేయునుగాక. ఆమేన్. రెండవ మాట చెబుతాను, చదవండి. కీర్తన 143 10వ వాక్యం చదవండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నీవే నా దేవుడు అని 3 ప్రార్థనలు చేశాడు, 3 కార్యాలు చెప్పాడు. 140లో చెప్పిన మాట ఏమిటంటే,
నా విజ్ఞాపనలని వినేవాడవు నీవే, నా ప్రార్థనలు అంగీకరించేవాడవు నీవే, నా పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థన అంగీకరించేవాడవు నీవే, నా సమస్యలకు సమాధానం ఇచ్చేవాడవు నీవే. రెండవది 143లో నీవే నా దేవుడవు గనక నా ప్రవర్తనకు నాదుడవు నీవే, నా ప్రవర్తనకు కర్తవు నీవే. ఈ రోజున ఇంతకాలం నా ప్రవర్తన ఒక రకంగా నడిచింది. ఎలా నడిచింది? బైబిల్ ఉన్నా వాక్యం ఉన్నా నడిచినా నా ఇష్టం నెరవేర్చుకుంటా వెళ్ళా. నీవు నా దేవుడు అయ్యావు గనక ఇక నుండి నా ప్రవర్తనలో నేను నీ చిత్తం చేయటం మాత్రమే నీవు నాకు నేర్పాలి. నీవు నేర్పిన నీ చిత్తం అనే అడుగుల్లో నేను నడవగలగాలి. దేవునికి స్తోత్రం. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత మొదటిది ప్రార్థన ఆలకించేందుకు ఆయనే దేవుడు. రెండవ మాట ఏమిటో తెలుసా? దేవుని చిత్తం ప్రభువు నీకు నేర్పునుగాక. పరలోక ప్రార్థనలు ఏమన్నాడు? ఆయన అంటాడు ప్రతి విషయంలో, అయ్యా మాకు ప్రార్థన నేర్పయ్యా అంటే, పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లే భూమి మీద నీ చిత్తం నెరవేర్చునుగాక. మేము క్షమించినట్టే ఇతరులను క్షమించగలిగేట్టుగా కృపచూపు అంటే ప్రతి విషయంలో ఆయన చిత్తం నీ పట్ల నెరవేర్చబడాలి. ఆయన మనకు దేవుడైనాక ఆకాశం తెరిచి దీవెనలు ఇవ్వడం, చచ్చిన శవాన్ని బ్రతికించడం, మారాన్ని మార్చడం, ఇనప గొలుసులు ఎడగొట్టడం, ముందు వెనక వెలుగై ఉండడం, శత్రువులు లేకుండా చేయడం అని మాత్రమే కాదు కోరుకోవాల్సింది. ఆయన మనకు దేవుడైనాక నీ ప్రవర్తన అంతట్లో దేవుని చిత్తం నెరవేర్చగలిగిన వ్యక్తిగా నా దేవుడు నీకు దేవుడై నడిపించునుగాక. ఇది చేయలేకపోయానండి, ఇలా నడవలేకపోయానండి, నేను ఇలా చేయలేకపోయానండి అనే మాట ఆపేయండి. ఈ రోజు నుంచి వాక్యం మీద చేయబెట్టండి. ప్రభువా నీవే నా దేవుడవు గనక ఎంతకాలం నీ చిత్తం చేయలేకపోయాను. చిత్తాన్ని విన్నాను, చిత్తాన్ని గురించి చదివాను, చిత్తం జరగాలని ఆశించాను, కానీ నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నా వల్ల కాల. మరొకసారి నీవే నా దేవుడవని నన్ను నీకు అప్పగించుకున్నాను గనక నీ చిత్తమేదో చూచే చూపు దయచేయి, నీ చిత్తమేదో గ్రహించే మనసు కలుగుచేయి, నీ చిత్తమేదో అది చేసేందుకు అలా ప్రవర్తించడం నీవు నాకు నేర్పించాలి అని మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడు మాత్రమే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత వ్యతిరేక దిశలో వెళ్ళాడు, కానీ ఆ తర్వాత జరిగింది ఏమిటో తెలుసా? దేవుని చిత్తమును ప్రకారం చేయటం దేవుడు నేర్పుతూ ఉంటే, పౌలు నేర్చుకుంటూ ఉంటే ఒక సంపూర్ణ స్థాయికి ఎదుగుతూ వచ్చాడు. ఇంతకాలం నీ దేవుడు అవసరాలకు ఉపయోగపడ్డాడు, ఇంతకాలం నీ దేవుడు వర్షం కురిపించడానికి ఉపయోగపడ్డాడు. కానే కాదు, ఈ రోజు నుంచి ఆ దేవుడు నీ దేవుడు నిన్ను ఒక దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఒక ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నిన్ను, నీ భర్తను, నిన్ను, నీ పిల్లలని, నీ భార్యని ఆయన పవిత్రమైన మార్గంలో నేర్పిస్తూ దేవుని చిత్తం నెరవేర్చే కృప నీ నడవడిలో నా దేవుడు తప్పక స్థిరపరిచి నెరవేర్చునుగాక. మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఈ వాక్యం మీద చేయబెట్టండి. ప్రభువా పలానా రాజు నీ చిత్తం చేయలేక బలిపీఠం తానే కట్టి సౌలు పతనమయ్యాడయ్యా, నీ చిత్తం చేసిన పలానా వ్యక్తి ఇలా ఆశీర్వదించబడ్డాడయ్యా, అహరోను దేవుని చిత్తం చేయలేక కంగారు పడ్డాడయ్యా, పలానా వాళ్ళు దేవుని చిత్తం చేయలేక తొందరపడ్డారయ్యా, ఇప్పటి వరకు నేను అలాగే ప్రవర్తించానయ్యా, ఇక మీదటి నీ చిత్తమేదో నేను గ్రహించగలిగినట్లుగా, నీ చిత్తమేదో నేను చేయగలిగేటట్టుగా నాకు నేర్పించవా? పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కార్యము నీలో జరిగించునుగాక. నీకు దేవుడై ఉన్నవాడు దేవుని చిత్తాన్ని నీకు నేర్పించి ఒక పవిత్రమైన దేవుని చిత్తం అనే మార్గములో ఈ రోజు నుంచి నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించునుగాక. తర్వాత రెండో మాట అందులో రాశాడు, ఏమిటది? దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఎంత చక్కగా రాయిపోందండి. ఒకటేమో విజ్ఞాపన గురించిన ప్రార్థన, రెండవదేమో దేవుని చిత్తం ప్రకారం జీవించే ప్రవర్తన, మూడవది ఏమిటంటే మన నడక సమభూమిలో ఉండునుగాక. ఈ లోకంలో సమభూమి లేదు. ఎటు వెళ్ళినా ఇరుకు గరుకు, ఎటు వెళ్ళినా జారి పట్టం, ఎటు వెళ్ళినా కంగారు పట్టం, కొన్నిసార్లు చీకట్లోకి వెళ్ళిపోవడం, కన్నీళ్ళలో నాని పెట్టబడడం,
కానీ ఎందుకో ఆయన నీకు దేవుడైన తర్వాత నీవు ఈ వాక్యం మీద చేయబెడితే ఆయన దయగలిగిన ఆత్మ నీ మీద కుమ్మరించబడును గాక. అందుకే సంఘానికి ఆత్మ అవసరం. బోధిస్తున్న నాకైనా వింటున్న మీకైనా ఆయన దయగలిగిన అభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా సంఘం ఉండకూడదు. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా నడిపింపు ఉండదు. ఏదోనండి వాళ్ళు ఎవరో అరుస్తుంటారు, వాళ్ళు ఎవరో కేకలు వేస్తుంటారు అని అనుకోవడం కాక, దయగలిగిన ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, అభిషేకించగలిగిన ఆత్మ, ఈ రోజున ఆ అభిషేకం కలిగి దయగలిగిన ఆత్మ నిన్ను ఆవరిస్తే ఆయనట నీ జీవితంలో నడిపించేటప్పుడు సమభూమి మీద నీ అడుగులు పడేటట్టుగా జారి పడకుండా ఆ ఆత్మదేవుడు నిన్ను నడిపించునుగాక. ఆత్మదేవుడు మనలో ఉంటాడు. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీలో ఉన్నప్పుడల్లా ఏం చేస్తుంటాడు? ఈ మార్గాన వెళుతున్నా అది మంచి మార్గం కాదు, వీళ్ళతో సావాసం చేస్తున్నా మంచిది కాదు అని ఆయన సమభూమి ఏదో సమభూమి కానిదేదో, పళ్ళ మీదో మెరకేదో, ఇటు వెళితే ఇరుకులు పడతావు అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి సమానమైన, నిర్మలమైన, ప్రతిష్ఠించబడిన, వెలుగుతో నింపబడిన యోగ్యమైన మార్గములో నీ అడుగులు పడేటట్టుగా ఆయన దయగలిగిన ఆత్మ నిన్ను తప్పనిసరిగా సమభూమిలో నడిపిస్తే, దుష్టుడు వల వేసినా, వాడు గాలం వేసినా, వాడు బెదిరించినా, నీ అడుగు పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నావు గనక ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సమభూమిలో ఇరుకును పడకుండా నీ ఆత్మీయ పయనాన్ని నా దేవుడు కొనసాగించునుగాక. మరి ఈ రోజున పరిశుద్ధాత్మ ఎంత అవసరమై ఉంది? వీటన్నిటికీ మూలమైంది ఒక్కటే, నీవు నా దేవుడవు, నీవే నా దేవుడవు గనక నా ప్రార్థనలు నీకే చెప్పుకుంటాను, నా విన్నపాలన్నిటికీ నీవే జవాబు ఇవ్వాలి. రెండవది, నీవే నా దేవుడవు గనుక ఎంతకాలం నా ఇష్టం మా ఇష్టం చేశాం, ఇక నీ చిత్తం నెరవేర్చడం మాత్రమే నాకు నేర్పించు. నీవే నా దేవుడవు కనుక నా అడుగులు ఇరుకున పడకుండా సమభూమి మీద నేను నెమ్మదిగా నడిచి వెళ్ళగలిగేటట్టుగా నా అడుగులను స్థిరపరచని ఆ దేవుని వైపు తిరిగి నీవు ప్రార్థన చేయగలిగితే అద్భుతాలు మొదలవునుగాక. మొదటిది, నీ విన్నపాలకు జవాబు వచ్చునుగాక. రెండవదిగా, నీ జీవిత అనుభవాల్లో ప్రయాణమై వెళుతున్న దానిలో దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చగలిగిన వ్యక్తిగా నిన్ను తయారు చేయునుగాక. మూడవదిగా, ఇరుకును పడే పాదాలు కాకుండా సమాన భూమిలో నడిచే ఒక నడక నా దేవుడు ఈ రోజు నుంచే నీకు దయచేయునుగాక. మరి ఆ కృప కలిగితే, అట్టి నింపు ఇవ్వగలిగిన దేవుడు నీకు దేవుడై ఉంటే ఈ రోజైనా ఆయన వైపు తిరిగి, అయ్యా విడిచిపెట్టిన అబ్రాహాములాగా, లోబడిన ఇస్సాకులాగా, పరిశుద్ధపరుచుకున్న అదిగో యాకోబులాగా నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నా విన్నపాన్ని ఆలకించవా, నా యొక్క నడకను సమభూమిలో పెట్టవా, నీవు నీ చిత్తాన్ని నెరవేర్చే ఒక మనసును, ఆ నడిపింపు నాకు దయచేసి నేర్పించవా అని ఈరోజు మీరు అడగగలిగితే అద్భుతం మొదలవునుగాక, దేవుని కార్యం జరుగునుగాక. అందరూ మోకరించండి. ఒక్క క్షణం మోకరించి ఆకాశం వైపు చేతులు ఎత్తండి, కన్నులు మూసుకోనండి. సర్వశక్తిమంతుడు నీకు పెళ్లి చేయడం కాదు, ఆ సర్వశక్తిమంతుడు నీకు పిల్లలు దయచేయడం మాత్రమే కాదు, ఆ సర్వశక్తిమంతుడు వర్షం పడేటో, పంట పండేటో, ఉద్యోగం ఇచ్చేటట్టు కాదు. ఆ సర్వశక్తిమంతుడు ఆయన నీకు దేవుడై ఉంటే 3 కార్యాలు జరగాలి. నీవు ఎన్ని విపత్తుమైన పరిస్థితుల్లో ఉన్నా నీ ప్రార్థన, నీ విజ్ఞాపనలు ఆయన అంగీకరించి మేలైన కార్యాలు నీకు చేయునుగాక. ఆయన నీకు దేవుడై ఉంటే ఎంతకాలం దేవుని చిత్తం చేయలేకపోయావు, ఇక దేవుని చిత్తం చేసేందుకు ఆయన నీకు నేర్పించునుగాక. మూడవదిగా, సమభూమిలో నీ పాదాలు పడేటట్టుగా ఆయన నిన్ను నడిపించునుగాక. అయ్యా, ఈ 3 కార్యాలు నాకు జరిగేటట్టుగా ఇదిగో నేను అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా నా జీవితాన్ని సరిచేసుకుని నీ చేతుల్లో పెట్టుకుంటున్నానయ్యా. ఈ రోజు నుంచి ఈ 3 కార్యాలు నా జీవితంలో నెరవేర్చు అన్నవాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోనండి. నీ వాక్యాన్ని విన్నాం, నీవు తప్ప మాకెవ్వరూ లేరయ్యా, నీవే నా దేవుడు. ఇదిగో ఇక్కడ కూడి ఉన్న వారంతా
ఈ రోజు నుంచి నీ చిత్తానుసారంగా నడవడం నేర్పించయ్యా, నడవడం నేర్పించయ్యా. ఆత్మాభిషేకం కలిగి సమభూమిలో అడుగులు వేయడం నేర్పించయ్యా. మా విన్నపాలన్నిటికీ జవాబు కలుగొచ్చి గతంలో జరిగిన దానికంటే ఉన్నతమైన కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు. విశేషమైన కృప చేత నింపండి, నడిపించండి. విశేషమైన దీవెనల చేత ప్రతి వారికి దీవెన కలగాలి. ఈ మాటల విన్న ప్రజలు దీవించబడాలయ్యా, కుటుంబాలు ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి మాకు ధైర్యం కలుగుతుంది. ఆకాశమందు నీవు ఉన్నావు గనక మేము చెప్పుకునే విజ్ఞాపనలన్నిటికీ తప్పక నీవు జవాబు దయచేయగలిగిన వాడు, మాకు కార్యం చేయగలిగిన వాడవు నీవేనయ్యా. ప్రజలను దర్శించండి. ఈ రోజు నుంచి నిన్ను బట్టి నీ బిడ్డలకు ధైర్యం కలిగి నిన్ను వారు దేవుడిగా అంగీకరించి ఒక నూతనమైన అడుగులు వేయడానికి, ఒక పవిత్రమైన సమభూమిలో నడిచే ఆత్మ నడక ఉండేటట్టుగాను నిశ్చయముగా నీవు నేర్పే దేవుని చిత్తాన్ని నేర్చుకుని నడవగలిగిన కార్యం జరిగించండి. శారీరకంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబ పరంగా నీ బిడ్డలను దీవించి మీరు మహిమ పొందాలని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి. నీవిచ్చిన అభిషేకం కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ నామం కొరకు వందనాలు, నీవు మా దేవుడైనందుకు వందనాలు. మహిమ నీకు ఆరోపిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.